Yeah, I'm start. నిన్న ఫైల్స్ ఓపెన్ చేయపు ఇక్కడ ఉన్నాయో. ఓకే, ఇందులో ఒక టెస్ట్ కేసు ఫెయిల్ అవుతుంది కదా కిందది. Yes, Anjan. అది లైన్ నెంబర్ 6 to 10 కాపీ పేస్ట్ అయిపో కింద. 6 to 10 కాపీ పేస్ట్ ఇక్కడ లాస్ట్ లో 18 లో. ఇది 3 అని పెట్టు. టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3 అట్లా వాల్యూస్ మార్చు. పాస్ పాజిటివ్. Okay. Yes, Anjan. ఓకే, రన్ చేయి. Tempo. 2 pass, 1 fail. 2 tests are pass, 1 fail. ఓకే, కిందకి రా. టెస్ట్ క్యూస్ ఎగ్జిక్యూట్ అయింది కదా కిందది కూడా. Yes, Anjan. ఇక్కడ సరే, కోడ్ అంతా కాపీ చేయి. ఓకే. ఇంకో ఫైల్లో పడేసి టెస్ట్ అడిషన్ న్యూ అని పెట్టు. పైథాన్ ఫైల్ టెస్ట్ అడిషన్ న్యూ. ఓకే, ఈ మాడ్యూల్ ఒక చెక్ చేయి ఒకసారి ఉందేమో. ఒక టెర్మినల్ ఓపెన్ చేయి. అది కాదు, ఒక మాడ్యూల్ చెప్తాను, అది ఓపెన్ చేయి. ఓకే. పైటెస్ట్ ఐఫోన్ చెక్. పైటెస్ట్ అట్లా కాదు, పైథాన్ ఎంటర్ కొట్టు. పైథాన్ ఎంటర్. ఇంపోర్ట్ పైటెస్ట్ అండర్స్కోర్ చెక్. పైటెస్ట్ ఐఫోన్ అండర్స్కోర్ అండి. అండర్స్కోర్ చెక్ లేదు. ఓకే, ఎగ్జిట్ అని క్విట్ అనుకుంటూ మెథడ్ ఇవ్వాలి. ఓకే, చెక్ చేసేటప్పుడు యూజ్ చేసేప్పుడు అండర్స్కోర్, ఇన్స్టాల్ చేసేప్పుడు ఐఫోన్. ఇది కొంచెంసారి కన్ఫ్యూజ్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. పిప్ ఇన్స్టాల్ పైటెస్ట్ ఐఫోన్ చెక్. వాడినప్పుడేమో అండర్స్కోర్ పెట్టినాం, ఇన్స్టాల్ చేసేప్పుడు ఐఫోన్ పెట్టాలి. ఎంటర్. ఓకే, కోడ్లోకి వెళ్ళిపో. ఇంపోర్ట్ చేయ మాడ్యూల్.
లైన్ నెంబర్ టాప్ లో ఇంపోర్ట్ pytest underscore check as space alias assertion ఇది మన ఇష్టం alias నేమ్ అన్నమాట. ఓకే, ఎందుకు అంటే సాఫ్ట్ హార్డ్ అసెషన్, హార్డ్ అసెషన్ అని చెప్పి ఇంతకుముందు మనం రాసినామే లైన్ నెంబర్ 11 ఇది హార్డ్. ఒకవేళ ఈ టెస్ట్ కేస్ ఫెయిల్ అయితే కింద టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అందుకోసమని ఈ సాఫ్ట్ అసెషన్ ని మనం దీంట్లో అచీవ్ చేయొచ్చు అనమాట. లైన్ నెంబర్ 11 కామెంట్ చేయి. అక్కడ ఆ ప్లేస్ లో స్పేస్ అసెషన్ డాట్ ఈక్వల్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ కామా ఈక్వల్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ కామా యాక్చువల్ రిజల్ట్. ఇది సాఫ్ట్వేర్ అన్నమాట. అంటే ఎర్రర్ వచ్చి కామా స్పేస్ ఎర్రర్ వచ్చినా కూడా కంట్రోల్ అయిపోతుంది. అన్నిటికీ ఎట్లా కన్వర్ట్ చేయి. What about this negative test case, right? దీనికి అట్లా కన్వర్ట్ చేయి, అన్ని అట్లా కన్వర్ట్ చేయి. Okay. కామా పెట్టి నెగటివ్ టెస్ట్ కేస్ అని ఇవ్వచ్చు అండి. అదే మెసేజ్ అని పెట్టాలి, డైరెక్ట్ ఇవ్వకూడదు. ఎంఎస్జి ఎంఎస్జి అని పెట్టు. ఎంఎస్జి ఈక్వల్స్ టు అది పెట్టుకున్నా నెగిటివ్ అనేది. కోలన్ కాదు, ఈక్వల్స్ టు మామూలుగా ఫంక్షన్స్ టైప్ కదా, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ టైప్ అనుకో. ఎంఎస్జి మెసేజ్ అన్నమాట. బై డిఫాల్ట్ గా డిక్లేర్ చేసుకున్నారు ఈక్వల్, ఈజ్ ట్రూ, గ్రేటర్ ఇలా వస్తాయి అనమాట. ఆప్షన్ చూస్తే మీకు అర్థమైందిలే. ఈజ్ ఫాల్స్, ఈజ్ లెస్ అన్నట్టుగా అన్ని కన్వర్ట్ చేసాం. ఇది కూడా కన్వర్ట్ చేయి. కాపీ పేస్ట్ చేయి, మళ్ళీ రాయాల్సిన పని ఉంది. అన్ని అవే కదా ఉండేది వాల్యూస్. Yeah, okay. సరే ఓకే రన్ చెప్ప. ఇంతకుముందు అవుట్పుట్కి ఇప్పుడు అవుట్పుట్ తేడా చూద్దాం. అడిషన్ న్యూ అది కాదు. -VB డీబగ్ మోడ్ 2 బీలు ఇవ్వాలి, సింగిల్ బీ ఇచ్చావు అంటారు. 2 ఫెయిల్డ్ 1 పాసా. Module object is not callable. Just add 3. Assertion dot equal. కొంచెం పైకి వెళ్ళి చూడు, దానికి దగ్గర డిఫరెన్స్ ఉందా? ఓకే, ఇది కోడ్ ఆగిపోదు అనమాట. అది కోడ్ ఆగిపోతుంది అంటే ట్రై ఎక్సెప్ట్ మాత్రం పనిచేస్తుంది అనుకోండి. ఇంటర్ క్వశ్చన్ పక్కా ఉంటుంది అది. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ సాఫ్ట్ అసెర్షన్ అండ్ హార్డ్ అసెర్షన్ అని అడుగుతాడు. ఓకే, డైరెక్ట్ గా అసెట్ ఈక్వల్స్ పెట్టి అట్లా కంపేర్ చేసినామంటే దాన్ని హార్డ్ అసెర్షన్. ఎందుకు అంటే అది ఎర్రర్ వస్తే, అది ఫెయిల్ అయితే టెస్ట్ కేసు ఆగిపోతుంది అక్కడే. రిమైనింగ్ టెస్ట్ కేసులు ఎగ్జిక్యూట్ కావు. కానీ ఇక్కడ అయినాయి మనకి. ఇంతకుముందు రన్ చేసి అయినాయి కదా, 1 ఫెయిల్డ్ 2 టెస్ట్ 2 పాస్ అని చూపించింది కదా. ఓకే, ఈ ఫెయిల్ అయిన టెస్ట్ కేసులు కూడా మనం స్కిప్ చేయాలంటే కానీ ఆప్షన్ ఉంది. ఓకే, ఏది మరి ఫెయిల్ అవుతుంది? ఈ టెస్ట్ అండర్ స్కోర్. ఓకే, 12th లైన్ లో ఎంటర్ కొట్టు. కర్సర్ 12th లైన్ లో పెట్టు, ఐ మీన్ ఎండింగ్ లో చివర ఎంటర్ కొట్టు. ఓకే, డెకరేటర్ వాడాలి. 15th లైన్ పైన డెకరేటర్ @pytest డాట్ మార్క్ డాట్ ఎక్స్ ఫైల్. ఎక్స్ ఫర్ జిరాక్స్, ఎక్స్ ఫైల్.
ఎగ్జిక్యూట్ చేయి. ఎగ్జిక్యూట్ కింద Yes. ఓకేనా. వితౌట్ ఎర్రర్ ఏం రాకూడదు అంటే ఈ మార్కర్ పడాలి. ఓకేనా. పై టెస్ట్ లో మార్కర్స్ ఉన్నాయి అనమాట, ఇంపార్టెంట్ మార్కర్స్. బై డిఫాల్ట్ మార్కర్స్ కూడా ఉన్నాయి. ఒక టెస్ట్ కేసు ఫెయిల్ అవుతుంది, నాకు ఇగ్నోర్ చేయాలి, అదేం వద్దు అనుకుంటే py_mark.exfail. ఇదే క్వశ్చన్ లో మాకు ఇంటర్వ్యూలు అడుగుతా, చెప్పకపోతే బాగుండదు, చెప్తాను, బాగా నేర్చుకుంటాండి. Sure. ఓకేనా. ఒక టెస్ట్ కేసు ఫెయిల్ అవుతుంది, ఏం చేస్తారని అడుగుతాను. ఏం చెప్పొచ్చు అప్పుడు? ఏం చెప్పొచ్చు? మార్కర్ చెప్పేసి దగ్గర వద్దులే, మార్కర్ అని చెప్పొచ్చు. యూజింగ్ PyTest మార్కర్ విత్ ద హెల్ప్ ఆఫ్ exfail ఆప్షన్ we can ignore the test case అని చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్, ఇన్ని టెస్ట్ కేసులు ఉన్నాయి, టెంపరీగా నేను ఒకటి వదిలేయాలి, స్కిప్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయకూడదు నాకు Yes. అన్నప్పుడు 20 సెకండ్. అది ఓకే, అది ఎర్ర వచ్చిన టెస్ట్ కేసులు అని. ఇప్పుడు చెప్పబోయేది వేరేది, ఎంటర్ కొట్టు. Okay. @pytest.mark. skip రన్. ఆ టెస్ట్ ఎగ్జిక్యూషన్ అవ్వలేదు, స్కిప్ అయింది. ఓకేనా. స్కిప్ మాదిరే ఇంకోటి కూడా ఉంది, స్కిప్ ఇఫ్ అన్నమాట, అంటే కండిషన్ తో. ఓకే. అది ఎట్లా అంటే, ఒకవేళ విండోస్ అయింది అనుకో, విండోస్ అయితే రన్ అవ్వు, లైనక్స్ అయితే రన్ కాకూడదు అన్నట్టు కూడా పెట్టుకోవచ్చు. దాని పక్కన మళ్ళీ రీజన్ కూడా పెట్టుకోవచ్చు, ఏం చేయాలి, ఎట్లా చేయాలని. ఓకే. నెక్స్ట్, ఇంతవరకు మనం ఏం చేస్తాం? పైన అడిషన్ ఉంటే ఎన్ని వాల్యూస్ పంపించాం? 2 values. 2నే పంపించాం. అంటే ఇప్పుడు లైన్ నెంబర్ ఈచ్ టెస్ట్ 2 వాల్యూస్ పనిచేస్తున్నాయి, అంతేనా? Yes. అట్లా కాదు, ఒకటే టెస్ట్ కేస్ ని డిఫరెంట్ ఇన్పుట్స్ తో నేను పాస్ చేయాలి, టెస్ట్ చేయాలి. ఓకేనా. కొత్త ఫైల్ క్రియేట్ చేయి, test_parameterize చెక్. కొత్త ఫైల్ test_parameterize. ఇంపోర్ట్ PyTest. అది కాపీ చేసుకో, మళ్ళీ రాసి పని ఆల్రెడీ ఉంది కదా. లైన్ నెంబర్ 4, 5. ఓకే. కాపీ చేయి. సాఫ్ట్వేర్ చేద్దామా? సరే ఓకే. అంటే ఇది ఆ సెక్షన్ లో మనం యాక్చువల్ రిజల్ట్, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అని ఇవ్వకుండా డైరెక్ట్ ఈ ఫంక్షన్ కూడా కాల్ చేసి ఈక్వల్ టు 10 అని కూడా ఇవ్వచ్చు. చేయొచ్చు. అంటే అసెట్ ఇది లేకోకుండా, PyTest అనేది లేకోకుండా నువ్వు పాస్ అవుతుందో చెక్ చేయలేవు అనమాట. నార్మల్ గా వస్తుంది, కానీ కంపారిజన్ అనేది అసెట్ కీవర్డ్ తో, లేదంటే ఈ PyTest_ చెప్తూనే చేయాలి టెస్ట్ కేస్ పాస్ అవ్వాలంటే. ఓకేనా. యాజ్ అసెషన్ డైరెక్ట్ గా మనం యాక్సెప్ట్ చేయలేము మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్. దానికోసం ఫిక్సర్ తీసుకోవాలి. 4th లైన్ పైన డెకరేట్ చేయాలి, యాడ్ ని డెకరేట్ చేయాలి. అది యూసేజ్ దగ్గర కర్సర్ పెట్టు, పోయింది రైట్. PyTest.fixer of scope equals to Okay. function, within quotes లో function. బై డిఫాల్ట్ గా ఫంక్షన్ ఉంటుంది, మనం పెట్టాల్సిన అవసరం లేదు, చెప్తాను ఇట్లా ఆప్షన్ ఉంటాయని. ఓకే. దాంట్లో x, y ఇలా ఉండదు, పారామీటర్ x, y రిమూవ్ చేయాలన్నా
ఓకే. కింద ఇంకోటి wrapper function తీసుకో. సరే అండి, వాయిసెస్ బ్రేక్ బాగా వినిపించలేదు అసలుకి. బ్రేక్ అవుతుంది ఇప్పుడు. ఇప్పుడు ఓకేనా? wrapper okay. ఫంక్షన్ తీసుకో. ఫిఫ్త్ లైన్ ఎండింగ్ ఎంటర్, ఫిఫ్త్ లైన్ ఎండింగ్ ఎంటర్, డెఫ్ wrapper. కోలన్ రిటర్న్. ఇది దీనిపైకి పంపించు, లేకపోతే ఎయిత్ పైకి పంపించు. wrapper ని రిటర్న్ చేయి. అది ఓకే. X+Y ఓకే. X+Y ఓకే. హలో, వినిపిస్తుందా తమ్ముడు? హలో. యా ఎంటర్ కొట్టి మన టెక్నికల్ కాన్సెప్ట్ చేసినా కదా ఇంతకుముందు, గుర్తులేదా? రిటర్న్ wrapper. మెథడ్ అవసరం లేదండి. ఎంటర్, ఇంకోసారి ఎంటర్, @pytest డాట్ మార్క్ డాట్ పారామీటరైజ్ ఆఫ్ విత్ ఇన్ కొటేషన్ స్టార్ట్ చేయి. ఓకే. ఎక్స్ ఏ కమా బి కమా expected underscore result. కొటేషన్ తర్వాత కమా లిస్ట్ ఆఫ్ టపుల్స్ ఓపెన్ చేయి. ఎంటీవీ లిస్ట్ ఆఫ్ టపుల్స్ ఓపెన్ చేయి. అక్కడే కర్సర్ ఎక్కడ ఉంటే అక్కడే లిస్ట్ ఆఫ్ టపుల్స్. లిస్ట్ లోపల ఎంటీ టపుల్స్ ఓపెన్ చేయి. మూడు చేయి. కమా స్పేస్, మళ్ళీ టపుల్, కమా స్పేస్. ఓకేనా? ఏ వాల్యూ ఏమి ఇస్తున్నావో ఆ వాల్యూ ఫస్ట్ ఇవ్వాలి. దాంట్లో ఫస్ట్ సక్సెస్ చేద్దాం. 2,8. ఆన్సర్ ఏమొస్తుంది? 2,8 అంటే A+B చేస్తే కమా ఎక్స్పెక్టెడ్ ఏమి ఇవ్వాలి? 10. సేమ్ మధ్యలో ఫెయిల్ పెట్టు, లాస్ట్ పాస్ పెట్టు. 10,10 100 పెట్టు. లాస్ట్ పాస్ అయ్యి మళ్ళీ 20,20 40. అంటే ఇప్పుడు ఏ వాల్యూ ఎంత వస్తుంది? ఏ వాల్యూ 2. ఏ వాల్యూ ఎంత? ఫస్ట్ దానికి పోతున్నా. ఏ వాల్యూ 2, బి వాల్యూ 8. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ 10. కింద ఏం రిమూవ్ చేయాలి? లైన్ నెంబర్ లో 13th లైన్ అవసరం లేదు, ఇంకా పైన ఉంది బై డిఫాల్ట్. మన దగ్గర రిమూవ్ చేసి 13th లైన్ డిలీట్. ఓకే. ఓకేనా? లైన్ నెంబర్ 12 లో ఫస్ట్ ఫిక్సర్ తెచ్చుకోవాలి. ఫిక్సర్ పేరు ఏం పేరుంది? 5th లైన్ లో ఫిక్సర్ ఏమంటారు? యాడ్. 12th లైన్ లో టెస్ట్ యాడ్ కామా పై నుంచి పారామీటర్లు ఏమున్నాయి అవన్నీ రాసుకోవాలి. ఏ కమా బి కమా ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఓకే. కింద దాని కింద అది ఉండిలే, యాక్చువల్ రిజల్ట్ ఉండాలి కదా. అది కంపారిజన్ కోసం కదా మన మెయిన్. అది ఫిక్సర్ డైరెక్ట్ ఫంక్షన్ కాల్ చేయలేము మేము. ఫిక్సర్ నేమ్ యాడ్ అన్నమాట ఇప్పుడు. ఓకేనా? అంతా ఓకే. రన్ అయింది. ఇప్పుడు పర్టికులర్ టెస్ట్ చేసినప్పుడు రన్ చేయప్ప. టెస్ట్ యాడ్ అయ్యి రన్ చేయి. ఈ వాల్యూస్ రిమూవ్ చేయాలి కదా? రిమూవ్ చేసి ఏకమో బి. కిరణ్, నిన్న ఫోన్ చేసినావు నువ్వే కదా? ఎస్ అండి. వచ్చినావా? లేదండి, 2 days లో వచ్చేస్తాడు. ఓకే డన్. పర్టికులర్ టెస్ట్ కేసు మాత్రం ఉంది. పారామీటరైజ్ రన్ చేయాలి.
आप जिस व्यक्ति को कॉल कर रहे हैं वो उत्तर नहीं दे रहा है। Sparrow. Fixer X not from. ఫిఫ్త్ లైన్ లో ఎక్స్ కమ వై రిమూవ్ చేసి సిక్స్త్ లైన్ లో పెట్టు ఎక్స్ కమ వై అని. సిక్స్త్ లైన్ లో ఎక్స్ కమ వై. పర్టికులర్ టెస్ట్ కేసు రన్ చేసినావా అప్పారా కొట్టు. Yes, sir. అది పర్టికులర్ టెస్ట్ కేసు రన్ చేయడమా షూరా? మిగతా వాళ్ళు చెప్పండి. కోలన్ కోలన్ ఇవ్వాలి గుర్తులేదా? కోలన్ టెస్ట్ అండర్ స్కోర్ యాడ్ స్పేస్ ఐఫన్ మేబీ. Yeah. ఎంటర్. ఓకేనా? వచ్చిందా? 1 ఫెయిల్డ్ 2 పాస్డ్. అదే గమనం చేసింది. Yes, sir. క్లియరా? Yes, sir. 10 100 కాదు కదా, 20 కాబట్టి అది ఫెయిల్ అయింది. Mm-hmm. క్లియరా? ఒకటే టెస్ట్ కేసుని డిఫరెంట్ వాల్యూస్ తో ఎలా పాస్ చేయాలంటే లిస్ట్ ఆఫ్ టపుల్స్ గా పంపించచ్చు. ఇది ఒక ఆప్షన్. క్లియర్? Yes, sir. నెక్స్ట్ లైన్ నెంబర్ 11 కాపీ చేసుకోపా. 11 అంతా కాపీ చేసుకో. Yes, sir. కింద ఇంకో టెస్ట్ కేసు ఉంది కదా లాస్ట్ లో, టెస్ట్ యాడ్ 3 ఏదో ఉంది కదా లాస్ట్ లో కింద. ఏం లేదా? ఇది ఒకటేనా లాస్ట్ లో? ఒకటా? కాపీ పేస్ట్ అయితే 11 నుంచి 17 వరకు కాపీ పేస్ట్ కింద. టెస్ట్ అండర్ స్కోర్ యాడ్ విత్ డిక్ట్ అండర్ స్కోర్ యాడ్ అండర్ స్కోర్ విత్ అండర్ స్కోర్ డిక్ట్ డిక్ట్ అండర్ స్కోర్ డిక్ట్. Yes. ఫిక్సర్ ని కాపీ పేస్ట్ చేయి. ఫిక్సర్ ని కూడా కాపీ పేస్ట్ చేయి. ఎస్, మొత్తం ఫిక్సర్ మొత్తం కింద 10th లైన్ లో. అక్కడే ఫిక్సర్లను టాప్ లో పెట్టుకోవాలి, ఇక్కడ కాదు, అక్కడ కాదు. ఫిక్సర్లను టాప్ లో ఉంటాయి. Okay. ఎక్కడ పేస్ట్ చేస్తావు? రైట్, ఎంటర్. దాన్ని మార్చు. ఫిక్సర్ నేమ్ యాడ్ విత్ డిక్ట్ పెట్టు. ఫిక్సర్ నేమ్ ఎస్. 12th లైన్ నేమ్. Okay. Yeah. టెస్ట్ విత్ డిక్ట్. ఓకే, నెక్స్ట్ అక్కడ వ్రాపర్ లో డి పెట్టు. ఎక్స్ కమా రిమూవ్ చేసి డి. Okay. దీంట్లో రిటర్న్ డి స్క్వేర్ బ్రాకెట్ కొటేషన్ లో ఏ స్పేస్ అతల బయట డిక్షనరీ. తమ్ముడు ఏ వాల్యూ బి వాల్యూ యాక్సెస్ చేస్తున్నాం. ఏ వాల్యూ అయిపోయింది, నెక్స్ట్ బి వాల్యూ కావాలి. ప్లస్ ఈక్వల్స్ టు కాదు, డిక్షనరీ పంపిస్తున్నాను. డిక్షనరీలో ఏ వాల్యూ బి వాల్యూ పంపిస్తాను. ఏ వాల్యూ తెచ్చుకుంటున్నావు, ప్లస్ అడిషన్ చేయాలి. ప్లస్ డి ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్ కొటేషన్ లో బి. ఇక్కడ 16th లైన్ గ్యాప్ ఎక్కువ ఇచ్చినావా, తీసేసి బ్యాక్ స్పేస్ మళ్ళీ ఇంకోటి అది కూడా రిమూవ్ చేయి. ఎక్స్ట్రా అవసరం లేదు, అది లాస్ట్ లైన్ కదా అది. ఓకేనా? నెక్స్ట్ కింద లిస్ట్ ఆఫ్ టపుల్స్ ఉంది కదా 25 లో. Yes, sir. లిస్ట్ ఆఫ్ డిక్షనరీస్ పంపించండి, డిక్షనరీస్ కన్వర్ట్ చేయండి. అప్పుడు ఏం చేస్తారు? ఏ కమా బి ఎక్స్పెక్ట్ రిజల్ట్స్ అవసరం లేదు, రిమూవ్ చేయి. ఏ కమా బి ఎక్స్పెక్ట్ రిజల్ట్స్ రిమూవ్ చేయి. డి పెట్టు. దాని లిస్ట్ టపుల్ ని డిక్షనరీ కన్వర్ట్ చేయాలి. ఫ్లోర్ బ్రాకెట్ A:2 B:8 A:2 B:8
బి కోలన్. అదేమవుతుంది Result. కొటేషన్ లో ఈఎక్స్పి అండర్ స్కోర్ రిజల్ట్. ఈఎక్స్పి కొటేషన్ లోపల ఈఎక్స్పి అండర్ స్కోర్ రిజల్ట్. Yes, sir. మిగతా వాడికి కన్వర్ట్ చేయట్లే బ్రాకెట్ పెట్టి. Okay. ఓపెన్ చేయి, లాస్ట్ 2 రిమూవ్ చేసి ఇదే కాపీ పేస్ట్ చేసి మళ్ళీ వాల్యూస్ మార్చు. Okay. లాస్ట్ 2 రిమూవ్ చేయి, స్క్వేర్ బ్రాకెట్ ఉంచు. ఎంటర్ కొట్టు, అక్కడ ఎంటర్ కొట్టు, కమ పెట్టి ఎంటర్ కొట్టు. అట్లా అట్లా ఇంకోటి కొట్టాయి. ఎంటర్ కొట్టి ఇంకోటి పేస్ట్ చేయి. వాల్యూస్ మార్చు. ఫస్ట్ ఇది పాస్, సెకండ్ అది ఫెయిల్ పెట్టు, థర్డ్ ఇది పాస్. ఫిక్సర్ నేమ్ ఏంటి? Add with the dictate. అది కాపీ చేసుకో, ఫిక్సర్ నేమ్ కాపీ చేసుకో. కింద యాడ్ కమా ఏ కమా బి అవన్నీ రిమూవ్ చేసి కమా స్పేస్ ఏం పెడతాం? Dictate. డి ఒకటే. Okay. ఓకేనా, పైన డి వస్తుంది కదా అంతే. Okay. నెక్స్ట్ కింద కూడా ఫిక్సర్ నేమ్ కాల్ చేయి, రిమూవ్ చేయి, కంట్రోల్ బి, ఆఫ్ ఏం పెడతాం? B. అంతే. ఎక్స్పెక్ట్ రిజల్ట్ లేదు, ఏం పెడతావు అప్పుడు? డి స్క్వేర్ బ్రాకెట్, Okay. డి స్క్వేర్ బ్రాకెట్ ఈఎక్స్పి అండర్ స్కోర్ రిజల్ట్. టెస్ట్ కేస్ నేమ్ కాపీ చేసుకో, టెస్ట్ కేస్ నేమ్ అది. ఐఫోన్ విబి. ఏమైంది? Error collecting test case. స్క్వేర్ బ్రాకెట్ మిస్ అయింది, గమనించిన స్టార్టింగ్ 25th లో స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసినావు, క్లోజ్ చేసినావా? క్లోజ్ చేయలేదు, ఒక బ్రాకెట్ మిస్ అయింది. క్లోజ్ parenthesis. మ్యాచ్ అయినాయా? Yes, sir. లిస్ట్ ఆఫ్ డిక్షనరీస్ పంపించాలి. ఎంతమంది పంపించింది? లిస్ట్ ఆఫ్ టపుల్స్. Tuples. ఓకేనా, Yes, sir. ఎగ్జిక్యూట్ అయిందా? Yes, sir. ఓకేనా. ఒకటి టెస్ట్ కేసుని డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ తో మనం టెస్ట్ చేయాలంటే ఒకటి లిస్ట్ ఆఫ్ టపుల్స్ అయి ఉండాలి, లేదంటే లిస్ట్ ఆఫ్ డిక్షనరీస్ అయి ఉండాలి. డిక్షనరీ తెలుసు కదా, మనం నేర్చుకున్నాం కదా, కీ అండ్ వాల్యూ కాంబినేషన్ ఉంటుంది. ఏ కీ తెచ్చుకోవాలి, ఏ వాల్యూ తెచ్చుకోవాలి, ఎక్స్పెక్టెడ్ ఏముందని ఇది రాసుకుని సరిపోతుంది. అర్థమైందా? Yes, sir. మిగతా వాళ్ళు కూడా ఎవరికైనా డౌట్ ఉందా? క్లాస్ లో ఇప్పుడు అంజన్ పిలువు. ఓకే, మీరు ఆఫీస్ లో ఎట్లా పెట్టదు, తెలుగు వాళ్ళు ఉంటే అన్నాను. ఓకే, అర్థమైందా? ఇంకెవరికైనా డౌట్ ఉందా? నిన్న చెప్పిన క్లాస్ కి ఈరోజు చెప్పిన క్లాస్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఈ రోజు మార్కర్స్ వాడినాం మనం, మీకు అర్థమైందా లేదా? ఫిక్సర్స్ కూడా వాడినాం. ఓకే, పై టెస్ట్ ఆర్కిటెక్చర్ అంటే పై టెస్ట్ లో టెస్ట్ కేసులు ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఎనీవేర్ ఆర్ స్టార్ట్స్ విత్ టెస్ట్, మధ్యలో ఉన్నా కూడా టెస్ట్ అని పాస్ అవ్వాలి, అట్లా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇంకా ఏముంటాయంటే ఫిక్సర్స్, మార్కర్స్ ఉంటాయి. ఫిక్సర్ లో మనం ఏం చేసినాం, చిన్న ఫంక్షనాలిటీ కాబట్టి జస్ట్ రిటర్న్ వాడినాం. లైన్ నెంబర్ 8 రిమూవ్ చేయి,
ఎక్స్ట్రా స్పేస్ అవసరం లేదు. లైన్ నెంబర్ 8. ఓకే, ఇక్కడ ఎన్ని ఫిక్చర్లు ఉన్నాయి? 2 fixtures. ఎలా డిఫైన్ చేస్తాం ఫిక్చర్ ని? At the date of PyTest underscore fixture. అండర్ స్కోరా? Dot fixture. PyTest dot fixture. PyTest డాట్ ఫిక్చర్. స్కోప్ అనేది నువ్వు ఇవ్వకపోతే బై డిఫాల్ట్ గా ఫంక్షన్ తీసుకుంటుంది. ఇంకా ఆప్షన్లు ఉన్నాయి. స్కోప్ ఈక్వల్స్ టు ఫంక్షన్, మాడ్యూల్, క్లాస్, సెషన్, అట్లా 4 ఉన్నాయి అనమాట మొత్తం. ఓకే, మన సెలెక్షన్ టాపిక్, ఏపీ టాపిక్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. మనం మన దగ్గర ఏపీ ఉంది కదా, కాల్ చేసినామా ఏపీని? Yes, sir. ఆ ఏపీతో ట్రై చేయండి. స్టేటస్ కోడ్ ఏం చేయాలి, స్టేటస్ కోడ్ ఎట్లా వాలిడేట్ చేయాలి, అదే నేను టాస్క్ ఇచ్చింది. నేను చేసారా మీరు? Try చేస్తున్నాను. ఆ ఫిక్సర్ ప్లేస్ లో ఒక టికెట్ క్రియేషన్ పార్ట్ కాల్ చేస్తారు, దాని నుంచి రిటర్న్ రెస్పాన్స్ చేస్తారు. రెస్పాన్స్ అయిన తర్వాత ఏం వాలిడేట్ చేయాలి, స్టేటస్ కోడ్ వాలిడేట్ సరిపోతుంది. అంతే కదా? Yes, sir. క్లియర్? Yes, sir. టాస్క్ రాసుకో. ఇప్పుడు మొత్తం రన్ చేసినావు అనుకో, ఇప్పుడు సిఎల్ఐలోకి వెళ్ళు. ఐఫోన్ ఆర్ఏ చేస్తే ఏమవుతుంది? PyTest స్పేస్ ఐఫోన్ ఆర్ఏ స్పేస్ ఐఫోన్ వివి చేస్తే ఏమవుతుంది? అన్ని ప్రోగ్రామ్స్ రన్ అవుతాయి. అప్పుడు ఆర్డర్ ఎట్లా ఫాలో అవుతుంది? రిమూవ్ చేయి. PyTest స్పేస్ ఐఫోన్ ఆర్ఏ స్పేస్ ఐఫోన్ వివి, ఐఫోన్ ఆర్ఏ క్యాపిటల్ ఏ స్పేస్ ఐఫోన్ వివి. ఇప్పుడు ఆర్డర్ ఎట్లా ఫాలో అవుతుంది? ఫస్ట్ డిక్ట్ రన్ అవుతుందా, పైది రన్ అవుతుందా? ఫస్ట్ ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? ఆర్డర్ ఫాలో అవుతుంది ఆటోమేటిక్ గా. ఓకేనా? సరే, ఎగ్జిక్యూట్ చేయి. ఓన్లీ ఫైల్ మెన్షన్ చేయాలి. అవసరం లేదు బ్రో, అన్ని రన్ చేయాలంటే అవసరం ఉంది. ఇంకా అన్ని రన్ అవుతాయి మొత్తం. రన్ అవుతాయి. ఇప్పుడు చూడు, ఏదో ప్రాబ్లం వస్తుంది చూడు, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది చూడు, చెక్ చేయి ఒకసారి. అది నేను చెప్పిన క్లాస్ దా, నువ్వు చేసిన ప్రాక్టీస్ క్లాస్, అది ఎర్రర్ వచ్చింది. వేరే అన్ని నా దాంట్లో పెడితే ఎట్లా? నువ్వు ప్రాక్టీస్ సపరేట్ చేసుకోవాలా. టెస్ట్ ఫోల్డర్ క్రియేట్ చేయలేకపోయినావు ఇంకోటి. యా. సరే అయితే అప్పారు ఒకటి, ఫైల్ ఒకటి ఇవ్వు. డెవలపర్ కొట్టు, డెవలపర్ ఇంకోసారి అప్పారు. అక్కడ సింగిల్ డిస్కస్ నేమ్ తీసే. వెయిట్ స్పేస్ ఐఫోన్ వివి ఎంటర్. ఏమైంది? ఆర్డర్ ఫాలో అయిందా? అక్కడ ఫస్ట్ యాడ్ రన్ అయింది చూడు. అక్కడ ఫస్ట్ యాడ్ అయిన తర్వాత యాడ్ విత్ డిక్ట్ రన్ అయింది. ఓకేనా? నెక్స్ట్ ఇంకో మార్కర్, లైన్ నెంబర్ కోడ్కి వెళ్ళు. అక్కడ లైన్ నెంబర్ 15 లో ఎంటర్ @PyTest డాట్ మార్క్ డాట్ PyTest డాట్ మార్క్ డాట్ ఆర్డర్ ఆఫ్ 2 అది కాపీ చేసుకో. మొత్తం లైన్ అంతా కాపీ చేసుకో. కింద దానికి 1 పెట్టు. కాపీ అయిందా? ఇక్కడ 26 అండ్ సేవ్ ఎంటర్. ఆటోమేటిక్ సేవ్ అవుతుంది పెంచంలో. అప్పారు ఎంటర్. చేంజ్ అవ్వలే? లేదండి. ఓకే, ఒక మాడ్యూల్ చెక్ చేయి ఉందేమో లేదు. పైథాన్ ఎంటర్, py ఎంటర్ ఆర్ పైథాన్ ఎంటర్. బై డిఫాల్ట్ గా వస్తుంది అనుకుంటా. సరే, పిప్ ఇన్స్టాల్ కొట్టు. బయటకు వచ్చేసి పిప్ ఇన్స్టాల్ కొట్టు. పిప్ ఇన్స్టాల్ బయటకు వచ్చేసి పిప్ ఇన్స్టాల్ PyTest ఐఫోన్ ఆర్డర్.
హైఫన్ ఆర్డర్ ఎంటర్. ఆల్రెడీ ఉందా లేదు, ఇప్పుడు ఇన్స్టాల్ అయింది. ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయ టెస్ట్ కేసెస్. చెక్ చేయి ఆర్డర్. ఎస్ అన్న. ఓకేనా, అర్థమైందా? ఎస్. మామూలుగా బై డిఫాల్ట్ గా నువ్వు ఒక మార్కర్ పెట్టలేదు అనుకో, ఆర్డర్ మార్కర్ పెట్టలేకపోతే ఎట్లా ఉంటే అట్లా రన్ అవుతాయి యాజ్ ఇట్ ఈస్ గా. ఫస్ట్ రన్ అవుతుంది, సెకండ్ రన్ అవుతుంది. లేదు నాకు ఇది ఇంపార్టెంట్, ఇది ఫస్ట్ రన్ అవ్వాలి, ఇది సెకండ్ రన్ అవ్వాలి అన్నప్పుడు ఇట్లా ఆర్డర్ పెట్టుకోవచ్చు. దానికి సంబంధించిన లైబ్రరీ లేకపోతే లైబ్రరీ రాసుకోవాలి. అవన్నీ నోట్ చేసుకోండి మీరు, ఇంపార్టెంట్. ప్రియాంక సింటాక్స్ లో యాడ్ చేయడం ఇది కూడా. ఓకేనా, మార్కర్ ఎలా వాడాలి, ఫిక్చర్ ఎలా క్రియేట్ చేయాలి, ఒకవేళ ఆర్డర్స్ ఏం చేయాలంటే ఎట్లా ఆర్డర్ చేయాలి, దానికి సంబంధించి లైబ్రరీస్ ఏంటి, ఏమి ఇన్స్టాల్ చేయాలి అని ఒక నీట్ గా ఇంపార్టెంట్ ఇవన్నీ చేయను. ఓకే, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం హార్డ్ కోడ్ చేస్తాం. ఇప్పుడు 2 ఉన్నాయి సరిపోయింది, 2 ఒకటి 1 ఒకటి పెట్టినాం. ఒకవేళ 1000 ఉంటే అన్ని రాసుకుంటూ పోతామా? ఓకేనా, ఆటోమేటిక్ గా స్టార్ట్ అవ్వాలి బేస్డ్ ఆన్ ది టెస్ట్ కేస్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఓకేనా, ఇప్పుడు 29 లో యాడ్ ఉంది కదా, యాడ్ అంటే ఏ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ బి స్టార్ట్ అవ్వాలి. అంటే ఆల్ఫాబెటిక్ ప్రకారం ఎట్లా ఐడెంటిఫై అవ్వాలి అనేది మీకు టాస్క్. దీనికోసం హుక్స్ కాన్సెప్ట్ లేదా కస్టమ్ మార్కర్ కాన్సెప్ట్ మీరు వెతకాలి. అది 2 days టైం మీకు. ఓకేనా, టాస్క్ పక్కన టాస్క్ ఇన్స్టెడ్ ఆఫ్ హార్డ్ కోడింగ్ ఆర్డర్ నెంబర్, ఇన్స్టెడ్ ఆఫ్ హార్డ్ కోడింగ్ టాస్క్ అని రాసుకో ఫస్ట్, కామెంట్ పెట్టి టాస్క్. ఇన్స్టెడ్ ఆఫ్ హార్డ్ కోడింగ్ టెస్ట్ కేస్ ఆర్డర్ విత్ టెస్ట్ ఆర్డర్, ఇన్స్టెడ్ ఆఫ్ హార్డ్ కోడింగ్ based on the alphabetical order, it should execute it should execute ante. Using hooks or custom markers hint anamata. Using hooks లేదా HOOKS hooks లేదా మార్కర్స్, కస్టమ్ మార్కర్స్. ఓకేనా, అర్థమైందా? ఓకే డన్. మరి ఇక్కడ అర్థమైంది కదప్ప. ఇదే సినారియోని నేను అడిషన్ చేసిన, మీరేం చేస్తారు, టికెట్ క్రియేషన్ చేయండి. ఏది స్కిప్ ఎట్లా వాడతాము, స్కిప్ ఇఫ్ ఎట్లా వాడతాము, ఓకే, ఎక్స్పెల్ ఎట్లా వాడాలి, పారామీటర్ ఎట్లా వాడాలి, డిక్షనరీ ఇన్ఫర్మేషన్ అంతా. ఒక జేసన్ ఫైల్ ఉంది కదా, జేసన్ ఫైల్ తెలుసా మీకు? JSON ఫైల్ ఇన్ఫర్మేషన్ రీడ్ చేయండి. జేసన్ అంటే ఏంటి, జావా స్క్రిప్టెడ్ ఆబ్జెక్ట్ నోటేషన్ అన్నమాట. ఓకే, అందులో ఇన్ఫర్మేషన్ ఎట్లా రీడ్ చేయాలో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి పెట్టండి. ఇక లైన్ నెంబర్ 20 ఎంతది 26 లో హార్డ్ కోడ్ చేసినాం డిక్షనరీ తీసుకొచ్చి దీంట్లోకి ఎట్లా పంపించాలా. ఓకేనా, వాళ్ళు అంటాడు టెస్ట్ డాటా డ్రివెన్. టెస్ట్ అంటే మన దగ్గర టెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏముంది, జేసన్ ఫైల్ ఉండొచ్చు, లేదంటే ఎక్సెల్ ఫైల్ ఉండొచ్చు, లేదా CSV ఫైల్ ఉండొచ్చు. CSV అంటే ఐడియా ఉంది అందరికి, మిగతా వాళ్ళకి MS ఆఫీస్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఎక్సెల్ షీట్లు, వర్డ్, పవర్ పాయింట్ అన్ని వస్తాయి అన్నమాట. రెజ్యూమ్ అంతా తెలుసు మనకి, వర్డ్ లో చేస్తామని. దాంట్లోనే ఎక్సెల్ షీట్ ఉంటుంది. మౌస్ తో రైట్ క్లిక్ ఇవ్వండి, డెస్క్టాప్ లో కానీ ఫోల్డర్ లో కానీ. న్యూ దగ్గర ఫోల్డర్ కింద ఆప్షన్ ఉంటుంది, ఎక్సెల్ వర్క్ బుక్ అని చెప్పని. అది ఇన్ఫర్మేషన్ ఒకటి, దాంట్లో లైన్స్ వచ్చి ఉంటాయి, అది ట్రై చేయండి. హౌ టు రీడ్ ఎక్సెల్ ఇన్ఫర్మేషన్, హౌ టు రీడ్ CSV ఇన్ఫర్మేషన్, హౌ టు రీడ్ జేసన్ ఫైల్ ఇన్ఫర్మేషన్. ఈ మూడింటిని చేసుకుంటండి పైథాన్ ద్వారా. ఓకేనా, ఇందాక చెప్పిన క్వశ్చన్ అన్నిటికీ లాస్ట్ లో యాడ్ చేసుకోండి విత్ పైథాన్ అని.
హౌ టు రీడ్ సిఎస్వి అంటే కామా సపరేటెడ్ వాల్యూ సిఎస్వి డాట్ సిఎస్వి ఎక్స్టెన్షన్ డాట్ ఎక్సెల్ ఎస్ఎక్స్ అనేది ఎక్సెల్ ఫైల్ కి ఎక్స్టెన్షన్ వస్తుంది. కింద రాసుకోప హౌ టు రీడ్ డాట్ సిఎస్వి కామా స్పేస్ డాట్ ఎక్సెల్ ఎస్ఎక్స్ ఫైల్ డాట్ సిఎస్వి ఎక్సెల్ ఎస్ఎక్స్ అండ్ స్పేస్ అండ్ డాట్ జేసన్ ఫైల్స్ విత్ పైథాన్. ఈ ఫైల్లో ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఆ ఇన్ఫర్మేషన్ నాకు ప్రింట్ అవ్వాలి. శాంపుల్స్ గూగుల్ చేయండి, దొరుకుతాయి మీకు. ఓకే, క్లియరా? టాస్క్ లో కూడా ఏమైనా డౌట్ ఉందా? ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు? అట్లీస్ట్ థమ్స్ సింబల్ కూడా రావట్లేదే. ఇవాళ డేట్ ఎంత? 18. ఓకే, అటెండెన్స్ వేయండి 18th.